ఏమైందమ్మా? దిగాలుకు కూర్చున్నావేంటి? ఏం లేదమ్మా. అదేంటమ్మా ఏం లేదంటావు? నిన్ను చూస్తుంటే దిగాలుగున్నావు. నేనేదో 2 రోజులు ఉండిపోదాం అనుకుంటే నువ్వు ఇలా ఉంటే నేను ఇక్కడ ఎలా ఉండాలి చెప్పు? ఏం లేదమ్మా, నా దిగులంతా అన్నయ్య గురించే. వాడికి పెళ్ళై 3 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు పిల్లలు లేరు. వాడి తోటి పెళ్ళైన వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చా. ఏంటమ్మా ఆ నిర్ణయం? ఏం లేదమ్మా, అన్నయ్య కిడాకులు ఇప్పించి మరో పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. అవునమ్మా, నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టే. అన్నయ్యకి తొందరగా విడాకులు ఇప్పించేసాయి. వదినకు పిల్లలు పుట్టరని నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అమ్మా, నాకు తెలియక అడుగుతాను. నీ కడుపున మేము 3 పుట్టాం. నాకు 2 పిల్లలు. ఇప్పుడు అన్నయ్యకి లేరని నువ్వు బాధపడుతున్నావు. మరి అక్క సంగతి ఏంటో ఆలోచించావా? అక్కకు పెళ్ళై 9 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు పిల్లలు లేరు. అంటే బావ కూడా అక్కకు విడాకులు ఇవ్వాలి కదమ్మా. చూడమ్మా, పిల్లలు పుట్టకపోవడం అనేది మన చేతుల్లో ఉండదమ్మా. ఆనాడు దేవుళ్లే పిల్లల కోసం యాగాలు హోమాలు చేశారు. మనం ఎంత చెప్పు? సపోజ్ నువ్వు అన్నట్టే అన్నయ్యకి విడాకులు ఇచ్చి 2వ పెళ్లి చేస్తావు. అప్పటికి కూడా అన్నయ్యకి పిల్లలు పుట్టరు. మళ్ళీ 3వ పెళ్లి కూడా చేస్తావా? పిల్లలంటే చెట్టుకు కాసే కాయలు కాదమ్మా, కోసుకొచ్చి కడుపులో పెట్టడానికి. పిల్లలు దేవుడిచ్చే వరం. పుట్టే టయానికి ఖచ్చితంగా పుడతారు. నువ్వు ముందు ప్రశాంతంగా ఉండు. నువ్వు ప్రశాంతంగా ఉండి వదిన్ని ప్రశాంతంగా ఉంచు. అంతేకాని చీటికి మాటికి పిల్లలో పిల్లలో అని తన్ను నువ్వు ఏది పడితే అది అన్నావనుకో, ఆ ఆలోచన మొత్తం తన మీద పడుతుంది. అప్పుడు హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వవు. హార్మోన్స్ బ్యాలెన్స్ కాకపోవడం వల్ల పుట్టే యోగం ఉన్నా పుట్టదు. కాబట్టి నువ్వు వదిన్ని ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నం చెయ్యి. అర్థమైందా? అర్థమైందా? ఏం లేదమ్మా, వాళ్ళు వీళ్ళు పిల్లలు లేరంటే నాకు చాలా బాధేసిందమ్మా. అందుకే ఇక నుంచి నేను వదిన ఏమీ అనను, ప్రశాంతంగా ఉంచుతా. ఇలాంటి ఆడపడుచున్నందుకు నేను ఎంత అదృష్టవంతురాలను.